నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక ప్రక్షాళనకు కసరత్తు చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నారా లోకేష్. ఈ నెల 12 నుంచి 15 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు. బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసన. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ధర్నా. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక ప్రక్షాళనకు కసరత్తు చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. పాఠశాల విద్యాస్థాయిలో పిల్లలకు పుస్తకాల బరువు తగ్గించి విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేపట్టాలని సూచించారు. యూనివర్సిటీ వీసీల నియామకాలను మార్చి నాటికి పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. జీఎంసీ సంక్రాంతి సంబరాలు 2025 బ్రోచర్ను ఎమ్మెల్యే గళ్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జీఎంసీ ఆధ్వర్యంలో జరగనున్న సంక్రాంతి సంబరాల బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి సంక్రాంతి సంబరాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. జనవరి 12వ తేదీన ముగ్గుల పోటీలు, మహిళలకు మెహందీ కార్యక్రమంతో మొదలు పెడతామని వెల్లడించారు. అనంతరం భోగిమంటలు, గంగిరెద్దులు, హరిదాసులు, కోలాటాలతో సాంప్రదాయ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. నగర పౌరులు అందరూ ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీలా, కార్పొరేటర్లు వేములపల్లి శ్రీనివాస్, బాబు, టీడీపీ నేతలు లాల్ వజీర్, డి శ్రీనివాసరావు, ముత్తినేని రాజేష్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకల్ని మన ఎన్టీఆర్ స్టేడియంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని మా అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. అయితే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ని, సాంప్రదాయబద్ధమైన ప్రదర్శనలతో పాటు నృత్యాలతో పాటు అన్ని రకాలైన కార్యక్రమాలని ఇందులో పొందుపరచడం జరిగింది. మన పిల్లలందరికీ కూడా మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా మనం కూడా చాలా సరదాగా ఈ యొక్క వేడుకల్లో పాలు పంచుకొని ఈ యొక్క సంక్రాంతిని మనం పండుగని నిర్వర్తించుకోవాలి అని చెప్పి భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. 7 మెంబర్స్తో ఒక కమిటీని ఫామ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ నుంచి ఒక అధికారిని ఈ కమిటీకి అసైన్ చేయడం జరిగింది. ప్రతినిత్యం దీంట్లో జరగబోయే కార్యక్రమాలు, దానికి అయ్యే ఖర్చు, వీటన్నిటినీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఎలా నిర్వర్తిస్తున్నారో అందరికీ తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వేడుకల్ని మనం జరుపుకోబోతూ. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2025లో ఫస్ట్ ప్రోగ్రాం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో భాగంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ఈ ప్రెమిసెస్లో మనము ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు షెడ్యూల్, అంటే ప్రోగ్రాంకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఈరోజు రిలీజ్ చేశారు. దీనిలో చూసుకుంటే 12వ తేదీ అంటే మనకి ఈ సంవత్సరం 13, 14, 15 అఫిషియల్గా సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. అయితే దానికంటే ముందుగానే 12వ తేదీతోటే మనకి సంక్రాంతి సంబరాలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. బీఆర్ స్టేడియంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మార్నింగ్ వాక్ లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 43వ డివిజన్లోని విద్యానగర్ 3వ లైన్లో సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. 51 లక్షలతో ఈ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్దికి తాము అడ్డుపడమని చెబుతున్న మేయర్ కాబట్టి కౌన్సిల్ సమావేశాలను సజావుగా జరగకుండా చేస్తున్నారని కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు విమర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్, రిటైర్డ్ ఎస్పీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్
3/5 నుంచి 1/5 వరకు దాదాపు 420 మీటర్ల రోడ్డు, అదేవిధంగా డ్రైన్స్ రెండు వైపులా వేసుకోవడం జరుగుతుందండి. దగ్గర 51 లక్షల రూపాయల వర్క్ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న ఈ రోడ్డుని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. కేబీసీ కన్స్ట్రక్షన్స్ వారికి ఈ యొక్క టెండర్ రావడం జరిగింది. వారు చాలా ఫాస్ట్గా ఈ యొక్క వర్క్ని రెడీ చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగిందండి. కాబట్టి ఎటు చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ పశ్చిమ నియోజకవర్గం పరుగులెడుతుంది. చాలా ఆశాజనకంగా అన్ని డివిజన్లలో కూడా వర్కులు మొదలుపెట్టి ఉన్నారు. వారు చొరవతోటి కాంట్రాక్టర్లు కానీ అట్లానే ప్రజల సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలానే ఈ రోజున 43 డివిజన్లు ఈ యొక్క సీసీ రోడ్డు 51 లక్షలతోటి స్టార్ట్ అయింది. అలానే ముత్యాలరెడ్డి నగర్ 6 నుంచి 8 లైన్ వరకు వాగెమ్మటి రోడ్డు కూడా ఒక 9 లక్షలతోటి ఈరోజు బిగిన్ చేశారు. అట్లానే అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా వివిధ రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ ఉన్నది. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. నవసత్యాగ్రహం పేరుతో నిర్వహించిన నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఏం చేశారని ప్రధాని మోడీ విశాఖకు వస్తున్నారని మస్తాన్ వలి ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించమనే స్పష్టమైన ప్రకటనను చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్కు మోడీ రావాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈశ్వర్రావు అన్నారు. నరేంద్ర మోడీ గారు ఏం ముఖం పెట్టుకుని వస్తా ఉన్నాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రకటన చేయాలి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం రచించినటువంటి దాన్ని ప్రపంచవ్యాప్తంగా దాని మీద గర్విస్తూ పొగుడుతూ ఉన్నారు. మీ భారత ప్రజాస్వామ్యంలో మీ రాజ్యాంగం చాలా పటిష్టమైందని చెప్పి. కానీ పార్లమెంటు సాక్షిగా మరి అమిత్ షా గారు గుజరాత్లో ఒక దేశద్రోహిగా ముద్రించి మరి రాష్ట్ర బహిష్కరణ జరిగిన తర్వాత మరలా మేనేజ్ చేసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, మహాత్మా గాంధీ గారిని రాజ్యాంగం పట్ల బలహీనతో మాట్లాడేటటువంటి పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నవ సత్యాగ్రహం పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకుందనేటటువంటి విషయం. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఏం చేసిందో, ఏ సిద్ధాంతాలు అమలుపడుతుందో అవే ఇవాళ అమల్లో ఉన్నాయి. కానీ కొత్తగా మోడీ కానీ, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఏమీ చేయలేదు. ఇవాళ సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదు. మిడిల్ క్లాస్ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ తెలుసు. వీరందరికీ సమాధానం ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ దేశంలో పోరాడుతుంది. అదేవిధంగా ఈ 3 పార్టీలు ఈ రాష్ట్రంలో మోడీ చుట్టూ తిరుగుతున్నాయి. మోడీ ఆడుకుంటున్నాడు ప్రత్యేకంగా మన రాష్ట్రం మీద. రాష్ట్రాభివృద్ధి లేదు, దేశాభివృద్ధి లేదు, దేశానికి జరిగిందేం లేదని చెప్పని మరి ప్రజలకు మనం చేసుకుంటూ ఆరోగ్యశ్రీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్ చేశారు. గుంటూరులో విడుదల రజని మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీలో హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం చేకూరుతుందని, పేదలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్న విడుదల రజని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే ప్రజల తరపున పోరాటాలు చేసేందుకు వెనకాడమని హెచ్చరించారు. గత 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో మనం చూసాం, ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి దుస్థితి రాలేదు. ఇట్ రియలీ సాడెన్సెస్. చాలా బాధేస్తుంది. ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో వారి యొక్క సేవలు ఆపేశాయి అంటే పేదవాడికి ఒక ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చూసుకుంటారు? ఎవరిది బాధ్యత? ప్రభుత్వంగా మీది కాదా రెస్పాన్సిబిలిటీ? విద్యానగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక పూజలు చేశారు. డివిజన్ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు దేవాలయ సెక్రటరీ కొల్లి అనిల్ ఘనస్వాగతం పలికారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం గుంటూరులో జరిగింది. నూతనంగా పలు ప్రభుత్వ స్కూల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి పరీక్షా భవన్లో బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రేణుకాతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ సెక్రటరీ చంద్రిక, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సేవాభావాన్ని విద్యార్థుల్లో పెంపొందించేందుకు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపయోగపడుతుందని డీఈఓ తెలిపారు. పలు ప్రవేశ పరీక్షల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ లో శిక్షణ పొందిన స్టూడెంట్స్ కు రిజర్వేషన్ ను కేంద్రం కల్పించిందని శ్రీనివాసరావు చెప్పారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఉన్న హై స్కూల్ ప్రధానోపాధ్యాయులతో కూడా నిర్వహించాము. అలాగే కొత్తగా పిఎంసి స్కూల్స్ అని మనకు ఒక 25 స్కూల్స్ ఉన్నాయండి. వాటిలో కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్స్ నెలకొల్పడానికి మనకి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. సో ఆ కొత్తగా ఉన్న పిఎంసి స్కూల్స్ ప్రధానోపాధ్యాయులంతా కూడా ఇవాళ బిగినర్స్ కోర్స్ కంప్లీట్ చేయడం జరుగుతోంది కూడా. అలాగే మేము ఈ నెలలో అంటే ఆఫ్టర్ పొంగల్ వెకేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాము వాళ్ళకి బేసిక్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడానికి. మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్సే కాకుండా ప్రైమరీ స్కూల్స్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో కూడా కప్స్ అండ్ బుల్బుల్స్ యూనిట్స్, అలాగే హై స్కూల్ ప్లస్లో మన ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉన్న ఈ స్వరీజ్ ట్వరీజ్ అండ్ గురుకుల పాఠశాలల్లో కూడా మేము రేంజెస్ అండ్ రోడ్స్ కూడా ఏర్పరచడానికి కూడా మేము మోటివేట్ చేస్తున్నాము హెచ్ఎంస్ని. ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పై చదువుల్లో రిజర్వేషన్ సదుపాయాలను ఎంసెట్లో కానీ నీట్లో కానీ కల్పించారు. అదే ఉపాధ్యాయులకి ట్రాన్స్ఫర్స్లో కౌన్సిలింగ్లో ప్రోత్సాహం పాయింట్లను యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ మధ్యకాలంలో ఉచిత యూనిఫారం కూడా పంపిణీ చేస్తున్నారు. కేజీబీవీ పాఠశాలకు అందరికీ గత సంవత్సరం యూనిఫారం పంపిణీ చేశారు. అదేవిధంగా మోడల్ స్కూల్స్ అన్నింటికి కూడా ఉచిత యూనిఫారం ఇస్తున్నారు. ఈ సంవత్సరం పిఎంసి స్కూల్స్ అన్నింటికి కూడా ప్రతి స్కూల్కి 50,000 రూపాయల నిధులను తొలిసారిగా విడుదల చేసి ఆ నిధులతోటి ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం, విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం, అదేవిధంగా ఒక 30 మందికి యూనిఫారం కూడా ఏర్పాటు చేయడానికి తగినటువంటి నిధులు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నతమైనటువంటిది, విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందిస్తుంది, సేవా తత్పరతను పెంపొందిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికై సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఏబీఎన్ కుమారి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. గత 2 రోజులుగా అంగన్వాడీలు నిరసన దీక్షలు చేస్తుంటే అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. అంగన్వాడీలు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోతే 10వ తేదీన అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దీప్తి మనోజ, అనూష, రాజకుమారి, రాధా, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు రిలే దీక్షలు ప్రారంభించాము. అలాగే 10వ తారీఖు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా నిర్వహించాము. ఇది ప్రధానంగా ఎందుకంటే గత సంవత్సరం కాలం నుండి పెండింగ్లో ఉన్న హెల్పర్ పోస్టులు ప్రమోషన్ ఉందండి, ఇంటర్వ్యూస్ జరిగి ఉన్నాయి. కానీ ఆ పోస్టులకు ఇంతవరకు కూడా హెల్పర్స్ని తీసుకోలేదు. కారణాలు కూడా ఏంటో కూడా తెలియటం లేదు. మేము గత 3 నెలలుగా కూడా గ్రీవెన్స్లోనూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మెమరాండంలు ఇవ్వటం జరిగింది. కానీ మా సమస్యకు పరిష్కారం ఇవ్వలేదు. దానికోసం నిన్నటి నుంచి మేము ఈ రిలే దీక్షలు జరుపుతున్నాము. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అధికారులు కానీ లేదా కలెక్టర్ గారు కానీ మా పీడీ గారు కానీ ఎవరు కూడా దీని గురించి స్పందించడం కానీ మాకు రావడం కానీ మమ్మల్ని కలవడం కానీ చేయలేదు. ఇదే విధంగా జరిగితే ఈ పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని తెలియజేస్తాం. ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మన గుంటూరులో కూడా విడిపోయిన జిల్లాల్లో కూడా డిఎస్సి ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అంగన్వాడీ ఖాళీ పోస్టులను భర్తీ చేసి హెల్పర్లకు ప్రమోషన్లు ఇచ్చారు. కానీ మన గుంటూరు జిల్లాలో ఇది ఇంతవరకు జరగలేదు. కాబట్టి రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ ఆపాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఇప్పటికీ టాయిలెట్స్ లేకపోవటం, బిల్లులు ఇప్పటికీ ఇవ్వకపోవటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చే 11,000 జీతాన్ని కూడా 2,000 రూపాయలు ఈరోజు ఆదాయాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 10వ తారీఖున ఈ సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడికి మేము సిద్ధమవుతున్నాం. రానున్న సంక్రాంతిని పురస్కరించుకుని మాంటిసోరీ స్కూల్ వద్ద పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు.
శ్యామలానగర్లోని మాంటిసోరీ పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారని పాఠశాల అధినేత కెవి సెబాస్టియన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులను కరెస్పాండెంట్ మంజు సెబాస్టియన్ ప్రత్యేకంగా అభినందించారు. సో ఈ మాంటెసరీలో నేను ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్లో ఏంటి ప్రతి ఫెస్టివల్ని వీళ్ళు సెలబ్రేట్ చేయడం నాకు చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలు కూడా చాలా మా స్కూల్కి వెళ్ళాలి అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాదండి, ప్రతి ఫెస్టివల్ని వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేయడం మా పిల్లలకి కూడా ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా తెలుస్తుంది. ముగ్గుల పోటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా ఉంటుందని చెప్పేసి. నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడము, సో టెన్షన్గా వచ్చాను. బాగుంది, అందరు కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. సో బాగానే అనిపించింది, పెద్ద టెన్షన్ ఏం లేదు. చాలా మంచిగా ఇప్పుడు ఎవరికైతే ప్రైజ్ ఇవ్వాలో తెలియక మేము బాధపడుతున్నాము, అంత ఉత్సాహంగా. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈ కాంపిటీషన్ చూస్తున్నప్పుడు తల్లిదండ్రులకే మేబీ అస్ ఏ కాంపిటీషన్ దే మే హ్యావ్ కమ్, బట్ పిల్లల్లో తెలియని ఉత్సాహం, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చి అందరూ వరుసగా ఈ కాంపిటీషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు పోటీ తత్వంతో ఆ పిల్లలైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఆ ఫెస్టివల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా తల్లిదండ్రులు మా పేరెంట్స్ మా కోసం వచ్చారు, మా స్కూల్కి వచ్చారు, ఇలాంటి పార్టిసిపేట్ చేశారు. సచివాలయంలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. పర్యాటక ప్రాంతాల్లో పనుల పురోగతిపై కందుల దుర్గేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విశేష ప్రాచుర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. త్వరలోనే విశాఖ, తిరుపతిలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించనున్నట్లు చెప్పారు. లేమళ్లపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపులెట్టి శ్రీధర్ 2024వ సంవత్సరంలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా ఉద్యోగ విధిని నిర్వహించినందుకు జిల్లా విద్యాధికారి సివి రేణుక శ్రీధర్ను దుస్సాలువాతో పుష్పగుచ్చంతో అభినందించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ శ్రీధర్ లాంటి ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం శ్రీధర్ పాఠశాల విద్యార్థులు రాసిన యాత్ర గ్రంథం మా కళ్లతో కొండవీడు పుస్తకాన్ని డీఈఓకి అందజేశారు. శ్రీధర్ 28 సంవత్సరాల సర్వీస్ మొత్తం మీద అర్ధజీతపు సెలవులు కానీ ఆర్జిత సెలవు కానీ ఉపయోగించుకోకుండా అంకిత భావంతో పనిచేశారని వక్తలు తెలిపారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జూనియర్ కళాశాల తాడికొండ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆక్యుప్రెషర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రముఖ స్టూడెంట్ కౌన్సిలర్, స్ట్రెస్ రిలీఫ్ థెరపిస్ట్, ఆక్యుథెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంజంపల్లి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు తల్లిదండ్రులని మరియు ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ చదువుని కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినాడే ఉన్నత శిఖరాలకు వెళ్లవచ్చునని, సంకల్పం గట్టిగా ఉంటే ఎంతటి కార్యానైనా సాధించవచ్చునని, చదువుతో పాటు విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని అన్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న డిప్రెషన్, నిద్రలేనితనం, ఆందోళన, సూసైడ్ పెండెన్సీ లాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో సలహాలు, సూచనలను ఆక్యుప్రెషర్ పాయింట్స్తో ప్రాక్టికల్గా విద్యార్థులకు వివరించారు. మానవ శరీరమే శక్తి నిలయమని, మానవ శరీరంలో 12 ఆర్గాన్స్ ఉంటాయని, ఏ ఆర్గాన్లో శక్తి తగ్గుతుందో అప్పుడే రోగం రూపంలో బయట వేస్తుందని, ఆ శక్తిని పునర్నిర్మితం చేయడానికి రోజుకి 5 నుండి 10 నిమిషాలు భజన చేయడం ద్వారా శక్తి పునరుత్పత్తి అవుతుందని, యోగా శక్తి చికిత్స ద్వారా పాయింట్స్ వల్ల శారీరక, మానసిక రుగ్మతలు దూరం చేయవచ్చునని ఆయన వివరించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించిన అధికారులు నిబంధనలకు తగినట్లుగా లేని వారిని రిజెక్ట్ చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ పరీక్షలను పర్యవేక్షించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.